డైలీ లీగల్ లిటరసీ ఇండియా. ఈ సిరీస్లో నేను మీకు మీ కుటుంబానికి ఉపయోగపడే లీగల్ అవేర్నెస్ విషయాలు చాలా సింపుల్గా చెప్తాము. ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్. పోలీస్ మన వెహికల్ని సీజ్ చేయొచ్చా? రిసీట్ లేకుండా తీసుకొని వెళ్ళవచ్చా? ఈ విషయం గురించి చాలామందికి భయపడతారు. కానీ ఈ వీడియోని ఫుల్గా చూడండి, మీ భయం మొత్తం పోతుంది. యశ్విత గారు, వాహనం సీజ్ అంటే ఏమిటి? వాహనం సీజ్ అంటే మన వెహికల్ తాత్కాలికంగా పోలీస్ కస్టడీలోకి తీసుకోవడం. ఇది శిక్ష కాదు, ఇది జస్ట్ ప్రొసీజర్. కానీ చట్ట ప్రకారం మాత్రమే చేయాలి. యశ్విత గారు, వెహికల్ని ఎలాంటి సందర్భంలో సీజ్ చేయాలి? జనరల్గా ప్రాపర్ డాక్యుమెంట్స్ లేనప్పుడు, లేదా నెంబర్ ప్లేట్ సరిగ్గా లేనప్పుడు, మద్యం తాగి డ్రైవ్ చేస్తున్నప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే పోలీసులు చట్టపరంగా వెహికల్ సీజ్ చేయాలి. యశ్విత గారు, వెహికల్ని రిసీట్ ఇవ్వకుండా తీసుకొని వెళ్ళిపోతే ఏం చేయాలి? వెహికల్ పోలీసులు సీజ్ చేయాలంటే ఖచ్చితంగా రిసీట్ కానీ సీజ్ మెమో కానీ ఉండాలి. అందులో తేదీ మరియు పోలీస్ సంతకం, అలాగే ఎందుకు సీజ్ చేస్తున్నాం అనే ఇన్ఫర్మేషన్ కూడా రాసి ఉండాలి. అది కంపల్సరీ. యశ్విత గారు, వాహనాన్ని సీజ్ చేసిన తర్వాత ఎక్కడ ఉంచుతారు? జనరల్గా సీజ్ చేసిన వాహనాలు పోలీస్ స్టేషన్లో కానీ ఒఫీషియల్ యాడ్లో కానీ ఉంచుతారు. రోడ్డు పక్కన కానీ వ్యక్తిగత స్థలంలో కానీ ఉంచడం నేరం. అలాగే మన సీజ్ చేసిన వెహికల్ ఎక్కడ ఉందో అడిగే హక్కు మనకుంటుంది. యశ్విత గారు, సీజ్ చేసిన వాహనాన్ని ఎలా రిలీజ్ చేసుకోవాలి? పెండింగ్ ఫైల్స్ ఉంటే క్లియర్ చేసుకోవాలి. అలాగే ప్రాపర్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవాలి. అవసరమైతే కోర్టు నుంచి ఆర్డర్ కూడా తెచ్చుకోవాలి. ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత పోలీసులు వెరిఫై చేసి మన వెహికల్ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. యశ్విత గారు, వాహనం రిలీజ్ చేయడానికి డబ్బులు అడిగితే ఏం చేయాలి? రిసీట్ లేకుండా వాహనం సీజ్ చేసినప్పుడు మనీ అడగడం చట్టరీత్యా నేరం. మనం దీనిపై హయ్యర్ అఫీషియల్స్కి లేదా హెల్ప్ లైన్ నెంబర్కి కంప్లైంట్ చేయొచ్చు. యశ్విత గారు, పబ్లిక్కి మీరు ఇచ్చే చివరి మెసేజ్ ఏంటి? వాహనం సీజ్ చేయడం అంటే అది జస్ట్ ఒక ప్రొసీజర్. దానికి భయపడాల్సిన అవసరం లేదు. మీ హక్కులు మీకు తెలుసుంటే మిమ్మల్ని ఎవరూ మోసం చేయలేరు. కాబట్టి చట్టం మన హక్కుల కోసం, మన భయానికి కాదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అవేర్నెస్ వీడియోస్ కోసం లీగల్ లిటరసీ ఇండియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 5 రికవరీ ఏజెన్సీస్ ఇంటికి వస్తే ఏం చేయాలి అనే ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.